మహోన్నతుడా, మహాదేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు స్తుతులు మా ప్రభువు. నీ వాక్యము మాకు పంచిము నాయనా. ప్రతి మాట మాకు తెలియచేయుము నాయనా. నువ్వు దేవుడు నాయనా, మేము మనుషులము నాయనా. నువ్వు సర్వశక్తి గల దేవుడవు. మేమెందుకు పనికిరాని వాళ్ళము ప్రభువా. అయ్యా, మా అందరితో మాట్లాడు నాయనా. నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా, మేము చనిపోనా బ్రతుకుతాము నా ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియచేయు నాయనా. నువ్వు మాట్లాడు నాయనా. మా ప్రభువా, నా తండ్రి, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని నీ చేరి మేము నీ యొద్ద నుంచి బహుమానము పొందుకోవాలని సహాయము చేయము నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని నా ప్రభువా, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు. అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని కృప వలన బాగున్నాం బ్రదర్. ఆమేన్. ఆమేన్. రేపు నా ఇంటి దగ్గర మీరందరూ అవకాశము దొరికినటువంటి వారందరూ కూడా రావాలని కోరుతున్నాను. తప్పకుండా సార్. తప్పకుండా వస్తాం. ఏంటి రేపటి దినం ఏంటి? 10 గంటలు జ్ఞాపకార్థ ఆదరణ కూడిక. అందుకని అవకాశం ఉంటే రావచ్చును, లేకపోతే రాలేకపోయినా పర్వాలేదు. వాళ్ళు బాధపడాల్సిన అవసరము లేదు. కాబట్టి అందరూ సాధ్యమైనంత వరకు ప్రయత్నము చేయవచ్చును. ఆమేన్. 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 హల్లెలూయా. ఎందుకంటే ఇక నా భార్య లోక సంబంధంగా ఇక లేదు కదా. దేవుడి దగ్గర సురక్షితంగా ఉన్నారు సార్. సరే, ఆయనకి ఘనత, మహిమ, ప్రభావము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. హెబ్రీయులకు రాసిన 12:1-2 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2. హెబ్రీయులు 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యాన్ని మొత్తం చదవనా వద్దా? చాలమ్మా. ఈ వాక్యము నాకు చూపించాడు. ఆయన ఏం చేశాడంటే, నేను నా భార్య గురించి ఘోరంగా ఏడుస్తున్నాను. పైకి కనపట్టలేదు కానీ లోన మాత్రం బాధ నాలో ఉంది. ఎందుకంటే మీ ఇద్దరం ఎంతో ఆప్యాయంగా పెరిగాం. ఒక్క మాట కూడా ఆమెను అనటం కానీ నేను ఆమెను అనటం కానీ లేదు.
వాక్యము విషయంలో మాట్లాడుకుంటే కొన్ని విషయాల్లో నన్ను అక్కడే నిర్మోహటంగా అడిగేది. అది ఎట్లా అండి, ఎట్లా చేస్తాం అని నిర్మోహటంగా మరి గట్టిగా మాట్లాడేది. ఏమాత్రం మొహమాటం తనకి లేదు. కాబట్టి నేను చూస్తున్నాను, విపరీతంగా ఏడ్చాను. అది నేను తెలియదు చాలా మందికి. పైకి మాత్రం చక్కగా మాట్లాడుతున్నాను, కానీ నాలో చాలా బాధ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే, నేను నా ప్రభువా నా భార్యను కాపాడుపోయా అని ప్రాధేయపడుతూ ఉన్నాను. అప్పుడు నేను పడుకున్నాను. అంటే పగలు అని చెప్పవచ్చును, సాయంత్రం సమయంలో నేను అట్లా మంచం మీద అట్లా పడుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ దెయ్యాలు, భూతాలు, లేకపోతే ఇంకోటి అవన్నీ నా దగ్గరికి రావు. అంత దూరం నుంచి పారిపోతాయి. ఇంతకుముందు నా సాక్ష్యంలో చెప్పాను, అంత వివరంగా అవసరం లేదు. అట్లాంటిది దెయ్యాలు గియ్యాలు పరిగెత్తుతాయి నన్ను చూసి. సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు. సరే, కానీ నేను పడుకొని ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఒక విషయము, ఒక వ్యక్తి వచ్చాడు కరెక్ట్గా నా దగ్గరలోకి వచ్చాడు. చాలా దగ్గరగా వచ్చాడు. వినపడుతుందా? వినపడతా ఉన్నాడు. నా దగ్గరగా వచ్చిన్నాడు. నేను చూసి నేనేమన్నానంటే, ఏంటి నాతో ఫైటింగ్ చేస్తావా, యుద్ధం చేద్దామా, ప్రార్థన చేస్తాం దా, యేసు ప్రభు నామన నువ్వు పారిపో అని చెప్తున్నా. ఆయన అంతా కూడా కల్లా లేనేమో, యేసు ప్రభు నాన్న పో, వెళ్ళిపో అని అరుస్తున్నాను. నవ్వుతున్నాడు అతను, అరే రావట్లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఏంటి ఇతను వస్తున్నాడు అని అనుకున్నా. ఇక ఆ తర్వాత ఒకడు ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొకటి కింద. అసలు ఇంకా కాసేపు అయిపోయేసరికి ఇట్లా చూస్తే ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని వందల వేల మంది సమూహము, సైన్య సమూహం. ఆశ్చర్యపో. నేను అనుకున్నాను, అయితే కానీ నా ప్రభు నాకున్నాడదా అని అనుకుంటున్నాను. కానీ చూశాను, యేసు ప్రభు ఎక్కడ కనపడట్లేదే అని చుట్టూ తిరిగాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభువుని అడుగుతున్నాను, ఆయన నాకు కనబడలేదు. అరే ఆయన కనబడటం ఏమిటి, ప్రార్థన చేద్దాం అని ఆయన ఇక్కడ వీళ్ళంతా నవ్వుతున్నారు. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. అప్పుడు సడన్గా నేను ఒకసారి ఒక ముగ్గురు మనుషుల్ని నేను గుర్తించగలిగాను. ఆమెన్. వాళ్ళలో ఒక ముగ్గురు వ్యక్తులని నేను ఎవరిని, వీళ్ళ ముగ్గురిని ఎందుకో ఎప్పుడు చూశాను అని ఆలోచన చేస్తూ ఉన్నాను. తర్వాత చూస్తే మనుషుని కన్నా ఎత్తుగా ఉన్నారు వాళ్ళు.
మనిషిని కన్నా ఎత్తుగా ఎత్తుగా వాళ్ళు ఉన్నారు. కనబడుతున్నారు. అప్పుడు కాస్త డౌట్ వచ్చింది నాకు. ఏంది ఇంతమంది వచ్చారు, వందల వందల వేల మంది లాగా కనబడుతున్నారు నాకు. ఏమైంది నాకు ప్రభు నాకు కనబడలేదే. మరి నాలో ధైర్యం ఉంది. ధైర్యం మాత్రం ఇంత కూడా చల్లగిల్లలు. ధైర్యం ఉంది. ఎవరా అనుకున్నాను. తర్వాత వాళ్ళంతా కూడా తగ్గిపోయింది. వాళ్ళంతా పోయారు. అప్పుడు నా ప్రభువు నాతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఈ వాక్యాన్ని మాట్లాడి చదువమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత మేఘము వలె గొప్ప వీళ్ళందరూ ఎవరంట? గొప్ప సాక్షి సమూహం. సాక్షి సమూహం అంట. ఆమేన్. నాకు అర్థం కాల. కానీ గొప్ప సాక్షి సమూహముని ఆయన మేఘము వలె ఉమ్. మనలను ఆవరించి ఉన్నందున ఆ, మనము కూడా ప్రతి భారమును అట్లా ఉంటే నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను కదా. కాబట్టి వీళ్ళందరినీ చూపించాడు, వాళ్ళందరినీ పెట్టాడు. అప్పుడు నేను పొందినాను. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చూశాను నేను. తర్వాత ఏమైందంటే, తర్వాత ప్రభువు నాతో ఏం మాట్లాడుతున్నా అంటే, నువ్వు ఎందుకు నేను నిన్ను చేసుకున్నా, నేను రక్షించింది. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీవు నీ భార్య కోసం పుట్టావా? నన్ను సేవిస్తావా, నీ భార్యను సేవిస్తావా? నువ్వు నీ భార్య కోసం, అంటే నా భార్య కోసం దుఃఖపడుతున్నాను కదా, ఏడుస్తున్నాను కదా. ఆయనకి ఇష్టం లేదు. నేను నీకు ఇచ్చాను భార్యని ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు నాకు. ఆయనే అన్ని ఆయనే. ఆయన భార్య ఇస్తే నేను ఆ భార్య కోసం ఏడుస్తున్నాను. నేను ప్రభు కోసం జీవించాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కోసం. నా కోసం జీవిస్తావా, నీ భార్య కోసం అని అడిగారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆమె కోసం జీవించేవాడువా? నా కోసం జీవించాడు జీవించేవాడువా? అంటే కాబట్టి ప్రభు అడిగారు. అడిగాడు ఆయన. ధైర్యం తెచ్చుకున్నాను. అప్పుడు అవును ప్రభువా, నీ కోసం నన్ను ఏర్పరచుకున్నావు, ఇకపోతే ఇక నీ ఇష్టం నాయన అనుకొని ఇక అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాను నేను. ఇదంతా మీకు ఒక వింతగా కనబడితే కనబడవచ్చును మీకు. ఏంది, అరే ఇట్లా జరిగిందా, ఇదంతా చూశాడా దేవుడు, ఇట్లా మాట్లాడా? సహోదరుడా, సహోదరి, ఇది యథార్థము. నా నోటి నుంచి చెప్తున్న ప్రతి మాట నా ప్రభు మాట నాకు తెలియచేశాడు. నేను పొందుకున్నాను. ఇదే కాదు, మొట్టమొదటి చెబుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు నన్ను ఏ విధంగా అభిషేకించానో అవన్నీ కూడా మీకు చాలా వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చాను. నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉన్నారు, నమ్మని వారు. కానీ ఒకటి మాత్రం సత్యం, వారు దేవుని గొప్ప సంగతిని వాళ్ళు తెలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. మీరు దేవుని పిల్లలు అనే సంగతి మీరు మర్చిపోకూడదు. మీరెవరారు? దేవుని పిల్లలము. పిల్లలము. ఆయన యొక్క పిల్లలై ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఆయన పిల్లలుగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చదువమ్మా పూర్తిగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును
విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూపుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాకు ఎక్కడ కనపడితే ఎందుకు కనపడతాడు? ఆయన సైన్య సమూహం అంతా అక్కడ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి టైం ఎంత అయిందమ్మా? ఇంకా 3 నిమిషాలు ఉంది. సరే. ఇంకా నేను వాక్యము మీకు చెప్పాలి అంటే మనము జకర్యా 19:3-4 వచనాలు చదవండి. లూకా 19:4 వచనాలు. లూకా 19:4 బ్రదర్. అప్పుడు యేసు 3:4 యేసు ఎవడని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి దేశము అంతా కూడా యేసయ్యను చూడాలని ఆరాటపడుతుంటా పోయి ఎంత పొట్టివాడైనా కూడా తను తను ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా ఎవరిని చూడాలని అతని యొక్క ఉద్దేశము ఏం కావాలి? యేసయ్యను కావాలి. కాబట్టి యేసయ్యను చూడాలని ఆశ నీలో ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇందాక 12వ అధ్యాయంలో చదివాం కదా, గొప్ప సాక్షి సమూహము వాళ్ళని కూడా పంపిస్తాడు. ఆమేన్. నువ్వున్న కష్టములో, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయన నీతో ఆదరిస్తాడు. ఏడుస్తున్నావు కనుక ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంతమంది ఉన్నారయ్యా నా దగ్గర, వాళ్ళంతా నీకల్లే పుట్టినటువంటి వారు కాదా? కాబట్టి ఆయన లాంటి వాళ్ళు మనము కూడా. కనుక ఆయనకు పరిగెత్తేటువంటి స్థితి మనం పరిగెత్తబాలు. కాబట్టి జకర్యా యేసయ్యను చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లాగనే నేను చిన్న విషయంలో మీకు తెలియజేస్తున్నాను. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. ఏం చేయమ్మా? ఎవరున్నారు? నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. ఏం చేయాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నీ తట్టు నా కన్నులు ఎత్తుచు. ఎందుకు? అది కాదు, మీరు మర్చిపోయారు విషయం. ఆశ నీవు వెలుగు చూచుచున్నావు. వెలుగుని చూడాలి. ఎప్పుడు చూస్తావు? ఆకలి తీర్చేటువంటి వాడిగా, ఆశించిన దాన్ని శ్రమలో ఉన్న వారికి తృప్తిపరిచి చీకటిలో ఉన్న వెలుగును ప్రకాశించు.
వెలుగు చూడాలి. వెలుగు చూసిన నీకు ఇదే త్రోవ. అది ఇంపార్టెంట్. వెనక నుంచి ఒక శబ్దము వినపడును. ఇదే త్రోవ. వెనక నుండి ఒక కుడికైన శబ్దము ఎడమకైన చెవులకు తిరగక ఇదే త్రోవల నడుమని వెనక నుండి ఒక శబ్దం వినపడును. ఒకటి ఏంటంటే అతడు ఆకలి తీస్తాడు, రైట్, ఓకే. శ్రమలో ఉన్నాడు కదా, తృప్తిపరుస్తాడు. రైట్. సత్క్రియలు ఓపికగా చేస్తాడు, రైట్. కానీ వెలుగు కనబడుతుంది. వెలుగు కనబడుతుంది. చీకటిలోనే వెలుగు ప్రకాశిస్తుంది. అయితే వెలుగు కనబడుతుంది. బ్రదర్, నేను చాలా సహాయం చేశాను బ్రదర్, వాడికి అంత చేశాను సార్, వీడికి అంత సహాయం చేసి. ఏం చేశావు అంటే నీ సంవత్సరం అయింది. ఎన్ని సంవత్సరాలు నీకు? ఎన్ని సంవత్సరాలు? 60, 70, 80 సంవత్సరాల వయసు పెరిగావు. అప్పుడు దాకా ఒక్క రూపాయి డబ్బులు వేసావా? 100 రూపాయలు వేసావా? నువ్వు ఎంత సహాయం చేశావు? అది మర్చిపోయి నాకు కనబట్టలేదు, నాతో మాట్లాడలేదు అని మాట్లాడుతున్నావే. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. ఆమేన్. అంటే నువ్వెప్పుడు సహాయం చేస్తూ ఉంటే నీ వెలుగు, నీ ప్రకాశం వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఇదే త్రోవ, దీనిలో నడువు అని ఆయన చెప్తాడు. శబ్దము నీ చెవులకు వినపడు. సంవత్సరం అంటే 1900 నేను సుమారు 50-63 సంవత్సరాలు, 70లో నేను ఇలా చేశాను. ఈ 43 సంవత్సరాల్లో ఒకటి గుర్తుంది. బ్రదర్, నేను అది చేశాను బ్రదర్, సిస్టర్ నేను ఇవన్నీ చేశాను సిస్టర్ అంటే నీకు అన్ని సంవత్సరాలు ఒకటేనా? చాలా వాళ్ళు అయ్యే చెప్తారు. జీవిత కాలం అంతా మీరు చెయ్యాలి. మీరు అంటే మీరు చేశారంటే అసలు గుర్తుండకూడదు అది. అవును, అంతే కదా. మరి ఎన్ని చేసావో, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసావు అని అనుకోవాలి. ఒకటి అనుకొని నేను చాలా చేశాను బ్రదర్, కానీ దేవుడు నాతో మాట్లాడలేదు సార్ బ్రదర్, నాకు ఆయన శబ్దము నాకు చెవులకు వినపడిద్దేమో, ఎక్కడ ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ కాదు. ఎవరు కనబడతారో, ఎవరు కావాలి? వెలుగు మొట్టమొదట నీ మీదకి వెలుగు రావాలి. నీ వెలుగు ప్రకాశించాలి. నీ క్రియల వల్ల ఆయన వెలుగు ప్రకాశిస్తాడు. ఇది రెండు మర్చిపోకూడదు. వెలుగు నీకు కనబడాలి, తర్వాత ఆయన వెలుగుని కూడా నువ్వు చూడాలి. ఇది రెండిట్లో ఒకటి మిస్ అయింది అనుకో, ఆయన వెలుగు మిస్ అయింది అనుకో, ఒకటి అనుకో, ఏదది? సాతానుడు నిన్ను బ్రహ్మపరుస్తాడు. అది జాగ్రత్తగా ఉండాలి. వెలుగులో ఆయన యొక్క వెలుగు రావాలి నీకు. నువ్వు ప్రకాశాన్ని చూడాలి, వెలుగు పొందాలి. ఆయన నీతో మాట్లాడాలి. మాట్లాడినటువంటి దాన్ని నువ్వు నడవాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆయన నీవు యేసు వైపు చూస్తూ పరిగెత్తున్నటువంటి వారుగా నీ జీవితం ఉండాలి. నీ జీవితం అంతా ఎట్లా ఉండాలి? యేసు వైపు చూస్తూ ఆయన వైపు పరిగెత్తుతున్నటువంటి వానిగా నీ ఉండాలి. జకరియా ఆ రీతిగానే పరిగెత్తి యేసయ్యను చూచాడు. ఆయన మాట విన్నాడు.
ఇదే త్రోవ, దీనిలో నడవండి. దేనిలో నడువుడి అని వేరే వెనక రూట్కి యొక్క వెళ్తున్నాడా? శబ్దం. లేదు. యేసయ్య వేరే రూట్కి వెళ్తున్నాడా? లేదు. లేదు. ఇదే త్రోవా. ఆమేన్. ఈ త్రోవలోనే యేసయ్య వస్తున్నాడు కదా. అవును. ఆ, కాబట్టి ఆయన త్రోవ దీనిలో నడువు, ఎకరయా పరిగెత్తు, అప్పుడు నీవు ఆ శబ్దము నీ చెవులకు విన్నపడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆయన్ని చూశాడు. అప్పుడు ఈయన ఆశను యేసయ్య చూశాడు. ఆమేన్. మనం కూడా అలానే యేసయ్యను చూస్తాం. ఆమేన్. 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 ఆశతో పరిగెత్తితే యేసయ్య చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నత యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి ప్రతి వాక్యము తెలియజేసినాను. నువ్వు నాకు చూపించిన ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేశాను. మరి ఎందుకంటే నా గొప్పతనం కాదు, రేపు భవిష్యత్తులో వాళ్ళకి నీ సహాయం అనేక విషయాలలో నువ్వు సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు పొందుకొని జాగ్రత్తగా ధైర్యము కలిగినటువంటి వారుగా విశ్వాసులైనటువంటి వారుగా ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళని కనిపెట్టిన ఆయన వాళ్ళందరినీ ఆశీర్వాదం కలగజేయండి. అందరూ పోయిదే ప్రభా, ఒకరోజు ఈరోజు, ఒకరోజు రేపు, తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళా పోయేటువంటి వారే. కానీ కష్టము, నష్టము, బాధ ఎన్ని మామూలుగా తప్పదు నా ప్రభువా. కనుక ఏడ్చిన, బ్రతిలాడిన, ఏడ్చిన ఉపయోగపడుతుంది తెలిసి కానీ మా ప్రభువా, మేము నీకోసము ప్రభువాను మమ్మల్ని చేసుకున్నావు. నీకోసం మాత్రమే మేము జీవించాలి. ఈ లోకము కొద్ది కాలము, ఇది శాశ్వతమైనది కాదు. కానీ పర్మనెంట్, శాశ్వత కాలము నీ దగ్గర మాకు దొరుకును. కనుక నాయన, నీవు శర్మ ఎంత గొప్ప దేవుడు నాయన. ధైర్యం మర్చినటువంటి దేవుడు మమ్మల్ని కాపాడు. ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మనందరి